సురేష్ గారు, సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ అబ్జర్వేషన్, వర్డిక్ట్ అంటారా, అబ్జర్వేషన్ అంటారా? వర్డిక్టే. ఎందుకంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వచ్చింది, హైకోర్టు చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఇది డిఫరెంట్ డెవలప్మెంట్స్కి దారి తీసే విధంగా ఉంది. అంటే చూడటానికి చాలా చిన్న కేసులాగా అనిపించింది, కానీ దేశవ్యాప్తంగా చాలా అంశాలని ప్రభావితం చేసే ఒక తీర్పులాగా ఇది ఉండబోతుంది. ప్రత్యేకించి ఎవరు ఎస్సీలు అనే దానికి సంబంధించి ఏమంటారు? కరెక్ట్. ఎందుకంటే ఒక మనిషి ఆయన ఒరిజినల్ రిలీజన్ హిందూయిజమో బుద్ధిజమో సిక్ నుంచి కన్వర్ట్ అయ్యి ఇంకొక రిలీజన్కి వెళ్తే, క్రిస్టియానిటీ అని అక్కర్లేదు, ఈవెన్ ఇస్లాంకి వెళ్తే కూడా వాళ్ళ ఎస్సీ స్టేటస్ ఉండదు. సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు చెప్పారు. ఎస్టీ ఉండొచ్చు ఇప్పుడు కూడా. మీరు షెడ్యూల్డ్ ట్రైబ్లో క్రిస్టియన్స్ చాలామంది కనిపిస్తారు, జార్ఖండ్ వైపు, ఛత్తీస్గఢ్ వైపు. దానికోసం క్రిస్టియన్ మిషనరీస్ అక్కడ తిరుగుతారు. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నారు, మొత్తం వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అక్కడ వాళ్ళకి ప్రాబ్లం లేదు. కశ్మీర్ వాళ్ళు బక్కర్వాల్స్ ఉన్నారు, వాళ్ళ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు. కానీ షెడ్యూల్డ్ కాస్ట్ అనే వాళ్ళకి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారంటే, అంబేద్కర్ గారు రాసినప్పుడు జనరల్గా చెప్తున్నాను, నేను లీగల్ లాంగ్వేజ్ మాట్లాడలేదు, వాళ్ళ మీద చాలా మటుకు డిస్క్రిమినేషన్ ఉండే, అత్యాచారం అని చెప్పండి, డిస్క్రిమినేషన్ ఉండే. అది మనకు తెలిసింది. ఎన్నో కాలాల నుంచి వాళ్ళని డబుల్ మగ్ సిస్టమ్ పెడతారు టీ షాపుల దగ్గర. అది కాకుండా వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వకుండా, వాళ్ళని గుడి లోపల రానియకుండా. మా కేరళలో అప్పుడు జరిగిన శ్రీనారాయణ గురు మూమెంట్ నుంచి ఇది వీళ్ళని గుడి లోపలికి అలౌ చేయడం, ఈవెన్ వాళ్ళకున్న రాజులు కూడా అదే చేశారు, అలౌ చేశారు గుడి లోపలికి. ఇదంతా మార్పులు వచ్చినాయి. కానీ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా అంబేద్కర్ గారు అండ్ అదర్స్ హు ఆర్ ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు ఈ మాటలు. హిందూయిజం అనగానే వాళ్ళు ఓన్లీ హిందూస్ కాదు, దాంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ వాళ్ళకే ఎస్సీ స్టేటస్ ఉంటుంది. కానీ ఏం చేశారు, కన్వర్షన్ తర్వాత చాలామంది వాళ్ళ ఎస్సీ స్టేటస్ రిటైన్ చేసుకున్నారు. ఈ పర్టికులర్ కేసు ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ ఆయన్ని ఎవరో క్యాస్ట్ బేస్ తిట్టాడని చెప్పి కేసు వేసాడు, ఎస్సీ ఎస్టీ కేసు వేసాడు. మనకు అందరు తెలిసింది ఈ ఎస్సీ ఎస్టీ కేసు అనేది చాలా మటుకు మిస్యూజ్ చేస్తారు. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పారు, ఇది మిస్యూజ్ అవుతుంది, దీనికి కావాల్సిన ప్రొటెక్షన్ మనం ఇవ్వాల్సింది ఉంటుంది. ఒట్టిగా కేసు రిజిస్టర్ చేయలేరు, ఒక సర్టన్ లెవెల్, డీసీపీ లెవెల్, ఆ లెవెల్లో ఎంక్వైరీ చేస్తేనే ఆఫీసర్ తర్వాతనే కేసు రిజిస్టర్ చేయాలని. ఇప్పుడు కోర్టు ఏం చెప్పారంటే, అదర్ దాన్ హిందూయిజం, సిక్కిజం అండ్ బుద్ధిజం, ఓకే, పర్సనల్ లాస్లో కూడా ఇదే కనిపిస్తుంది నీకు. హిందూయిజం కిందే బుద్ధిజంని, సిక్కిజంని వేసేస్తారు పర్సనల్ లాలో. హిందూ పర్సన్, ఏ పర్సన్ కెనాట్ సైమల్టేనియస్లీ ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ అ రిలీజియన్. ఒక మనిషి రెండు పడవ మీద కాలు పెట్టలేడు, ఓకే, అది చాలా క్లియర్. అండ్ క్లెయిమ్ మెంబర్షిప్ ఆఫ్ అ షెడ్యూల్డ్ కాస్ట్. మీరు యువతలు ఉండండి, లేకుంటే యువతలు ఉండండి. హిందూయిజంలో, సిక్కిజంలో, బుద్ధిజంలో ఉంటే ఇఫ్ యూఆర్ అన్ ఎస్సీ యూ క్యాన్ కంటిన్యూ టు బి అన్ ఎస్సీ. బట్ మూమెంట్ మీరు అక్కడి నుంచి మారి ఇంకొక రిలీజన్, క్రిస్టియానిటీ, ఇస్లామో ఇంకేదానికి వెళ్ళిపోతే దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎస్సీ స్టేటస్. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ స్టేటస్ అనేది ఈజ్ నాట్ గ్రాడ్యువల్, చాలా క్లియర్గా చెప్పారు. ద లాస్ ఆఫ్ ఎస్సీ స్టేటస్ అపాన్ కన్వర్షన్ ఈజ్ నాట్ గ్రాడ్యువల్, ఇట్ ఈస్ ఇన్స్టెంట్. ఇవాళ కన్వర్ట్ అయిందాం, సంవత్సరం తర్వాత చూసుకుందాం అంటే కాదు. ఏ రోజు కన్వర్టెడ్ ఆ రోజే మీకు ఇమీడియట్గా మీ క్యాస్ట్ ఫెసిలిటీ పోతుంది. ఇప్పుడు ఆబ్వియస్ ప్రశ్న ఏమొస్తుందంటే, వాసుదేవన్ గారు ఒక ఎస్సీ కోటా కింద ఒకరు అడ్మిషన్ తీసుకున్నారు, లేకుంటే ఉద్యోగం తీసుకున్నారు, వచ్చింది వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళు దాని తర్వాత కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు కోర్స్ నడుస్తున్నప్పుడు మీకు ప్రాబ్లం లేదు, మీరు సెకండ్ ఇయర్లో మీ అబ్బాయి అమ్మాయి మీరు కన్వర్ట్ అయ్యారు, సో వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని ఈజ్ ఇట్ ప్రోరేటా ఆర్ ఇజ్ ఇట్ ఆఫ్టర్ ద ఈవెంట్ ఇస్ ఓవర్? ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వస్తుంది. కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేను చెప్పాను చూడండి, ఇట్స్ అ డిఫరెంట్. ఇట్ ఈస్ రిలీజియన్ ఈజ్ నాట్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇక్కడ చాలా క్లియర్, బికాస్ ఎస్టీ డిపెండ్స్ వెదర్ ద పర్సన్ కంటిన్యూస్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. అంతే కదండి, రిలీజియన్ కాదు, కమ్యూనిటీ అక్కడ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమ్స్ అండ్ సోషల్ రికగ్నిషన్, నాగాలాండ్ వైపు కానివ్వండి, మన నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ట్రైబ్స్ ఉన్నారు అక్కడ, ఛత్తీస్గఢ్లో కూడా ఉన్న ట్రైబ్స్ ఉన్నారు, మన వైపు అరకు వైపు, ఏజెన్సీ వైపు చాలా మటుకు ట్రైబ్స్ ఉన్నారు, ఊటీ వైపు మీరు కనిపిస్తారు, నీలగిరీస్లో చాలా మటుకు ట్రైబ్, కేరళలో అట్టప్పాడి వైపు ట్రైబ్స్ ఉన్నారు చాలా మటుకు. సో ట్రైబ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఫ్రమ్ క్యాస్ట్ అని చాలా మటుకు క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు. వాసుదేవన్ గారు ఇది మీరు చెప్తున్నప్పుడు, ఎందుకంటే చాలా మటుకు ప్రొఫెస్ అని చెప్పారు,
ఎందుకంటే కోర్ట్ గేవ్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ప్రొఫెస్. అంటే మీరు బిలీవ్ చేసే ఒక రిలీజియన్, ప్రొఫెస్ చేసే రిలీజియన్, మీరు ఫాలో చేసిన ఒక రిలీజియన్ యూజ్డ్ ఇన్ ద 1950 ఆర్డర్. ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఎ ప్రైవేట్ బిలీఫ్ ఆర్ ఎ పర్సనల్ కన్విక్షన్. మొన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది ఒక హైకోర్టు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కొట్టుపడేస్తారు. ఎవరో హిందూయిజం నుంచి కన్వర్ట్ అయ్యారు, వాళ్ళని ఎస్సీ స్టేటస్ తీసేయమని చెప్తే హైకోర్టు ఏం చెప్పారు, వాళ్ళ ఇంట్లో జీసస్ క్రైస్ట్ పిక్చర్ పెట్టుకున్నారు, చర్చ్కి వెళ్తున్నారంటే వాళ్ళు దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఏమంటారు? ఇప్పుడు మీరు హౌ డు యూ నో దట్ యు కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ? ఒకటి మీ చర్చ్ రికార్డ్స్లో ప్రాక్టీసింగ్ మీరు నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను బొట్టు పెట్టుకుంటాను, మా ఇంట్లో జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంది, దాని పక్కన లార్డ్ కృష్ణ ఫోటో ఉందంటారు, నేను ఎస్సీ నేను క్రిస్టియన్ కాదంటారు. కానీ ఎక్కడో వీళ్ళ రికార్డులో రాసి ఉంటుంది, చర్చ్ రికార్డులో బ్యాప్టిజం ఉండొచ్చు ఆర్ కన్వర్షన్ రికార్డ్స్ ఉండొచ్చు. వీళ్ళు కన్వర్ట్. కేరళలో బిలీవ్ చేయరు మీరు, అక్కడ ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ కార్పొరేషన్ ఉంది కేరళలో. ఆలోచించండి, కార్పొరేషన్ పెట్టారా సార్? ఫండింగ్ కోసం, ఫైనాన్స్ కోసం. అంటే మీరు కన్వర్ట్ అయిన తర్వాత మీకు డబ్బులు కావాలన్నా, లోన్ కావాలంటే వీళ్ళు లోన్ ఇస్తారు మీకు. ఆలోచించండి. దాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ హౌ కన్వర్జన్ ఈజ్ ఎంకరేజ్డ్ అనమాట. కన్వర్జన్ ఎంత మాట ఎంకరేజ్ చేస్తాం మనం చూసుంటాం. కొన్ని సంవత్సరాల ముందు ఆంధ్ర వైపు మీరు వెళ్తే ఒక 20-30 సంవత్సరాల ముందు చర్చెస్ చాలా తక్కువ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మీరు డ్రైవ్ చేసుకోండి, ఈవెన్ తెలంగాణ తక్కువ కాదనుకోండి, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మీకు చర్చిల మీద చర్చిలు కనిపిస్తారు. కన్వర్జన్ మాఫియాది పెద్ద ఒకటే. నిన్న ఒకరిని వేసుకున్నారు, మొన్న లాస్ట్ వీక్ ఎయిర్పోర్ట్లో టూరిస్ట్ వీసా తీసుకొచ్చి వీళ్ళు ఈ కన్వెన్షన్స్ నడిపిస్తారు, జీసస్ హీల్స్ అది ఇది అని చెప్పేసి. వాళ్ళని వేసుకున్నారు, నేను పంపించేసి డిపోర్ట్ చేసేసారు. ఎక్కడ, ఏ కంట్రీ అండి? ఐ థింక్ ఇట్ వాస్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఓన్లీ, ఐ థింక్ సో, ఆర్ యూఎస్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో టూరిస్ట్ వీసా తీసుకొచ్చి సువార్త సభ చేయకూడదు. ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్లో చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా, ఆపేశారు వాళ్ళందరినీ. మీరు ఏ దానికి వస్తున్నారో అదే వాడండి. మీరు టూరిస్ట్ వీసాకి వచ్చి ఇట్లాంటి పనులు చేయకూడదు. హీలింగ్ సెషన్స్, పెద్ద పెద్ద ఏం చెప్తారు మీటింగ్లు పెట్టకూడదు. దట్ ఈస్ నాట్ యువర్. ఇదివరకు జరిగేవి ఇప్పుడు జరగట్లేదు. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. అది కాకుండా మనకు తెలిసిందే వాసుదేవన్ గారు, మనం FCRI కింద వచ్చిన డొనేషన్స్ అవును విపరీతంగా వస్తుండే, అవి కూడా కొత్త పడినట్టుంది. అది కూడా ఆడిట్ చాలా స్ట్రిక్ట్ చేసేసారు. దేనికి మీరు ఆ ఫండ్ వాడుతున్నారు, దేనికి ఫండింగ్ వస్తుంది, అది చాలా క్లియర్గా సూపర్విజన్ నడుస్తుంది. ముందట్లా కాదు, ఎందుకంటే ఇదే డబ్బులు కన్వర్షన్కి వాడుకుంటారు. రైట్. నేను కేరళ గురించి మాట్లాడడం చాలా క్లియర్, ఎందుకంటే కేరళలో క్రిస్టియానిటీ వచ్చింది 16-17 సెంచరీలో, 16th and 17th. అక్కడే వచ్చింది కదా, ఫస్ట్ అక్కడే వచ్చింది, ఈవెన్ బిఫోర్ యూరోప్. అక్కడ మీకు కనిపిస్తుంది చాలా మటుకు రిలీజియన్స్, ఐ మీన్ విత్ ఇన్ క్రిస్టియానిటీ చాలా డినామినేషన్స్ ఉంది, మన దగ్గర లేదంతా. ఫర్ సిరియన్ క్యాథలిక్, మార్థోమా, జాకోబైట్, జియోవా విట్నెస్, ప్రొటెస్టెంట్స్, ఇట్లాంటి చాలా డివిజన్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లోనే. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఈ మార్తోమా కేసు చాలా ఫేమస్, జాకోబైట్ మార్తోమా కేసు. నిన్న కూడా కేరళ హైకోర్టులో కేసు మళ్ళీ వచ్చింది. సుప్రీంకోర్టులో 150 సంవత్సరాలు నడిచిన కేసు, రామజన్మభూమితోని మీరు దాన్ని ఓల్కోవచ్చు అనమాట. అదే పీరియాడిసిటీలో నడిచింది అది. వాళ్ళ చర్చ్లో గొడవ, వాళ్ళిద్దరు నడిమిట్లా, మేము వాళ్ళ చర్చ్ మాది, మా చర్చ్ వాళ్ళు, వీళ్ళ సెమిటరీలో వాళ్ళ బాడీ పెట్టినారు, వీళ్ళ సెమిటరీలో అక్కడ బాడీ తీసుకెళ్ళినారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. 150 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఒక 10 సంవత్సరాల ముందు ఒక నిర్ణయం ఇచ్చారు దాన్ని. అది కేరళ గవర్నమెంట్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని చేయలేకపోతున్నా. ఎందుకంటే చర్చ్ చాలా పవర్ఫుల్ కేరళలో, చాలా పవర్ఫుల్. శబరిమల అనగానే సుప్రీంకోర్టు కన్నా కూడా పవర్ఫుల్. ఎందుకంటే శబరిమల అనగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాడు పినరాయి విజయన్, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పారు అని చెప్పి. మళ్ళీ ఇదే అడిగారు ప్రెస్, మీడియా వాళ్ళు అడిగారు, పొలిటీషియన్స్ అడిగారు, మళ్ళీ ఇదేమైంది మార్తోమా చర్చ్. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడి చెప్దామని చెప్పి. శబరిమల కాదా సెన్సిటివ్? అదే అంటున్నాను. సో ఎనీవే, అది దాట్ చాలా, ఈ జడ్జ్మెంట్ చాలా పెద్ద ఒక ఇంప్లికేషన్ తీసుకురాబోతుంది. ఇక్కడ నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి సురేష్ గారు, అడగండి. ఇదేంటంటే ఇంత కీలకంగా స్పష్టంగా ఎట్లాంటి లొసుగులు లేకుండా జడ్జిమెంట్ వచ్చింది. కరెక్ట్. ఏమని, మీరు మతం మారిన తర్వాత మీకు ఆ ఎస్సీ రిజర్వేషను వర్తించదు, లేకపోతే రిజర్వేషన్ అనే మాట అందో లేదో కానీ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం కింద మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే అలాంటివి చల్లవు అన్నది. ఇప్పుడు ఇదే రేపొద్దు రిజర్వేషన్ కూడా వర్తించే అవకాశం ఉందా? సచ్ ఈస్ ద కేస్. నా ప్రశ్న ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, సరే ఆల్ ఇండియా సర్వీస్లు దీని కింద ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్స్కి వెళ్ళి కంటెస్ట్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. గెలిచి తర్వాత అంటే క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసిన, లేకపోతే ఇంక వేరే అదర్ రిలీజియన్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి విషయంలోనూ ఇదే వర్తించాలిగా.
అది ప్రాస్పెక్ట్ ఉంటుందా రెట్రోస్పెక్టివ్ ఉంటుందా చూడాలి. నేను ఆ జడ్జ్మెంట్ కాపీ నాకు రాలేదు ఇప్పుడు దాకా. కానీ దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు మీరు. చెప్పిన పాయింట్ కరెక్టే. డెఫినెట్గా కొత్త వాళ్ళకైతే రిజర్వేషన్ రాదు. దట్ ఇస్, కానీ దీంట్లో ఒక డెఫినేషన్ ఒకటి ఉంది. మనకు వచ్చిన జడ్జ్మెంట్ గురించి చెప్పాను చూడు. నేను ఒక పాస్టర్ వచ్చి అంటాడు, నేను పాస్టరు కానీ క్రిస్టియన్ కాదంటాడు. నేను పాస్టరు కానీ క్రిస్టియన్ కాదు, ఎందుకంటే నాకు ఎస్సీ కమ్యూనిటీ, నా రిజర్వేషన్ నాకు కావాలి. అది చేస్తున్న పని అదంతా. సుప్రీంకోర్టు చెప్పారు, బై ద స్టాండర్డ్ అంటే ప్రొఫెషన్ రిలీజన్ చెప్పినప్పుడు, ఎ పాస్టర్ లీడింగ్ ప్రేయర్స్ అండ్ ఆర్గనైజింగ్ గ్యాదరింగ్ వాజ్ ఇట్ సెల్ఫ్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ హిస్ రిలీజియస్ ఐడెంటిటీ. అంటే నువ్వు క్రిస్టియన్వే, నువ్వు పాస్టర్ పని చేస్తుంటే నువ్వు క్రిస్టియన్వే. యూ కాంట్ సే దట్ నేను అక్కడ పడవ మీద ఇక్కడ పడవ మీద కాలు పెడతాను, కాదు. యూ కెనాట్ డూ దట్. కేసు వచ్చింది కూడా చెప్పాను చాలా మటుకు. 2021లో పాస్టర్ చింతాల ఆనంద్ పాల్ ఆఫ్ పిట్టవాలపాలెం విలేజ్, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల మండలం. అప్పుడు అక్కడ ఎవరో ఆయన్ని తిట్టారు, క్యాస్ట్ గురించి తిట్టారు, అది ఇదని చెప్పి ఒక కేసు వేశారు SC ST కింద. ఈ అక్యూజ్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు. ఓకే, దట్ ఈయనేమన్నారంటే, ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చినప్పుడు ఈ క్వాష్ చేయాలని చెప్పి ఈ ఎవరి మీద కేసు వేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఈయన కన్వర్ట్ అయిపోయాడు, పాస్టర్ అయిపోయాడు, కానీ క్రిస్టియానిటీలో వచ్చేసారు. కానీ అప్పుడు కూడా SC స్టేటస్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కెనాట్ క్లెయిమ్ SC స్టేటస్ అండ్ SC ST యాక్ట్ కింద ఈ కేసు రాదని చెప్పారు అప్పుడు ఆర్డర్. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చేశారంటే, ఈ అక్యూస్డ్ మీదనే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే, దట్ ఈ కెనాట్ క్లెయిమ్ టు బి, ఎందుకంటే క్రిస్టియానిటీలో క్యాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు, ఉండకూడదు అట్లీస్ట్, కానీ ఉంది యాక్చువల్ చూస్తే. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని ఇక్కడ కొంచెం హై లెవెల్లో ఉన్న క్రిస్టియన్స్ చాలా చర్చ్కి రానియరు, వస్తే కూడా వెనక కూర్చోబెడతారు. అదొక డిస్క్రిమినేషన్ ఆల్రెడీ ఉంది వాళ్ళ చర్చిలో. yes, they have lot of this discrimination even there also. Okay, but that you don't find in Kerala, because అక్కడ again the same story. ఒకటి క్రిస్టియానిటీ కేమ్ బిఫోర్, అండ్ సెకండ్ క్రిస్టియానిటీ అనే ఒక రిలీజన్ టాప్ డౌన్ కన్వర్షన్ జరిగింది కేరళలో. ఫస్ట్ నంబూదిరి కాస్ట్ నుంచి మొదలైంది, టెంపుల్ నుంచి ప్రీస్ట్ పట్టుకున్నారు. వాళ్ళని కన్వర్ట్ చేస్తే మిగతా ఈజీ కన్వర్ట్ అయిపోతారు. అది మిషనరీస్ది ఒక స్ట్రాటజీ ఉండే అన్నమాట. సో ఈ పర్టికులర్ కేసులో ద లీగల్ ఫ్రేమ్ వై SC స్టేటస్ ఎండ్స్ అపాన్ కన్వర్షన్ చాలా క్లియర్గా చెప్పారు. 1950లో కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950లో కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చిన దాని ప్రకారం పారాగ్రాఫ్ 3 క్లియర్గా చెప్తున్నారు, నో పర్సన్ హూ ప్రొఫెసెస్ ఎ రిలీజియస్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ, సిక్ ఆర్ బుద్ధిజం షాల్ డీమ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్. 1950లో ఎవరు పరిపాలిస్తున్నారు? గవర్నమెంట్, కాంగ్రెస్దే కదా, అప్పుడు తీసుకొచ్చినాయి కదా. 1950లో మన కాన్స్టిట్యూషన్ వచ్చింది, దాంతోపాటు వచ్చిన ఆర్డర్ ఇది. సో ఇట్లాంటి దానికి చాలా మటుకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 366 కింద వస్తుంది. 366(24)లో కూడా చాలా క్లియర్గా ప్రెసిడెంట్ నోటిఫై చేసిన షెడ్యూల్ కాస్ట్ ఉంటారు. అండ్ ఆర్టికల్ 341 తర్వాత 366(2)(24) కూడా రెండు కలిపి ట్యాండమ్గా వర్క్ చేసినప్పుడు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ క్లియర్గా SC మెంబర్స్ అంటే సిక్, హిందూ అండ్ బుద్ధిస్ట్ అంతే. నా పర్సనల్ లాలో చూస్తే మీకు సిక్ వెడ్డింగ్ సపరేట్గా ఉంటుంది, బుద్ధిస్ట్ ఫార్మాలిటీ వాళ్ళ బుద్ధిస్ట్ సపరేట్గా ఉంటుంది. కొంతమంది బుద్ధిస్ట్ అంబేద్కర్ గారు అయితే కన్వర్ట్ కూడా చేశారు, నేను హిందూయిజం లేనని చెప్పి. కానీ అదే మంచి అంబేద్కర్ గారు ఈ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చిన బుద్ధిజం ఇస్ అండర్ హిందూయిజం అని పెట్టారు. ఆయన కన్వర్ట్ అయ్యారు కానీ అదే అంటున్నా. సో అదొకటి ఉంది. సో సేమ్ డెఫినేషన్ కింద ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి ఎస్, ఇది కొంచెం ఎవరైనా ఈ జాబ్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది వాళ్ళది అనేది ఇప్పుడు మన డీటెయిల్ ఆర్డర్లు చూడాల్సి వస్తుంది. లేకుంటే ఇది ఉంటే ఆటోమేటిక్ అది పోతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఆబ్వియస్. ఓకే, కానీ చాలామంది ఏం చేస్తారంటే వాసుదేవన్ గారు కన్వర్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్లు మార్చుకోరు, అవే ఉంటాయి కొంతమంది. ఎస్పెషలీ దోస్ ఆర్ అండర్ SC యాక్ట్, SCs. మిగతా నార్మల్ రిలీజన్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, మిగతా హయ్యర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్కి ప్రాబ్లం లేదు. కొంతమంది మార్చుకోరు వాళ్ళ పేరు. స్కూల్ రిజిస్టర్ కూడా పిల్లల పేరు మార్చుకోరు, వాళ్ళకి భయం ఉంది, ఎందుకు ఇదే ప్రాబ్లం తెలుసు అని చెప్పేసి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం తర్వాత రూట్ చాలా క్లియర్ అయిపోయింది. ఓకే, ఇంకా దీనికి ఛాలెంజ్ లేదు. మళ్ళీ తర్వాత కావాలంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటారు, అదంటారు, అదని. కానీ చాలా సుప్రీంకోర్టు ఇది ఇచ్చిన తర్వాత, నిర్ణయం ఇచ్చిన తర్వాత ఇంకేం ఉండదు. కరెక్ట్. మరి ఎలా సార్ ఇప్పుడు ఈ పొలిటికల్గా దీన్ని అప్లై చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇంప్లిమెంట్ దీని మీద ఎవరన్నా మళ్ళీ ఇలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళు ఎన్నిక చెల్లదంటే ఎవడన్నా వెళ్ళాలి కోర్టుకి? అన్నీ చెప్తా, ఈ రెట్రోస్పెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందా ఇంకా రాబోయే అట్లీస్ట్
ఇప్పుడు అయిపోయిన దాన్ని మనం ఏం చేయలేము అనుకోండి, చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ స్టిల్ దాన్ని పక్కన పెడితే ఇక మీదట నేనది కరెక్ట్. కానీ ఈ కేసులో కూడా పాస్టర్ కూడా అదే చెప్పొచ్చు కదా, ఏమని, నేను ఇప్పుడు అయిపోయింది, నా మీద ఎస్సీ ఎస్టీ నేను వేసాను, కేసు వేసాను, కానీ సుప్రీంకోర్టు ఇప్పుడే నిర్ణయం ఇచ్చారు కదా, సో పాత కేసు ఎందుకు అని చెప్తారు. పాత కేసు పెట్టిందే అతను కదా, అదే. సో అతని వరకు వర్తిస్తుంది, అతని సో నుంచి ఇప్పుడు, వర్తిస్తుంది. ఇంకా ముందుకెళ్తూ కరెక్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఎస్సీ సీట్ నుంచి పోటీ చేసే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అన్నమాట. రైట్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ.